అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 16th సెప్టెంబర్ 2024కి సంబంధించి మధ్యాహ్నం అప్డేట్ అనమాట. ఫైనలీ ఖైరతాబాద్ గణేశుడు రేపు మధ్యాహ్నం వరకు అయితే గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరబోతుందన్నమాట. సో రేపటి నిమజ్జనం కోసం అయితే సర్వ సిద్ధం అయితే చేస్తున్నాం. టోటల్గా మనకున్న చుట్టుపక్కల ఉన్న బారిగేట్స్ మొత్తం అయితే ఎప్పేసారు. అదేవిధంగా స్వామివారికి ఏదైతే మండపం ఉందో ఆ మండపంకి సంబంధించిన కట్టెలు కూడా మొత్తం ఇప్పేసారు. అంటే మండపం మొత్తం ఇప్పేస్తారనమాట. సో దానికోసమే ఈరోజు 11-12 గంటల నుంచి అయితే భక్తుల కోసం దర్శనం కూడా ఆపేసారు అనమాట. చాలా మంది వెయిట్ చేస్తారు. వాళ్ళు వెయిట్ చేసి కూడా లాభం లేదు. సో ఎవరైనా ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే రేపు మార్నింగ్ 6 o'clock నుంచి ఒక 11 o'clock వరకు అయితే రండి. చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఏమంటారు మన నిమజ్జనం టైంలో అయితే అసలు ఉండకండి అబ్బా, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఎట్లా చేస్తారు ఏంది ఇక్కడ అప్డేట్ ఏముందని ప్రతి ఒక్కరైతే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మన ఛానల్లో 16th రోజు అంటే ఈ రోజు దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ రోజు అయితే దర్శనం చేసుకుని మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశుని కన్నా హైట్లో అయితే ఉన్నామన్నమాట. కేవలం అంటే మీకోసమే ఇంత హైట్ కేక్ అయితే ఖైరతాబాద్ గణేశుడు ఎలా కనిపిస్తుంది ఏందనేసి అయితే చూపించడానికి ఇది కూడా లాస్ట్ రోజు. రేపు అయితే నిమజ్జనం అయిపోతుంది. ఖైరతాబాద్ మహావినాయకుడు ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరిపోతాడు అనమాట. సో ఫైనల్ ఒక రోజు ముందే అయితే ఇలా చూపించాలని అనిపించింది. సో అందుకే కొంచెం పైకి రావడం జరిగింది, రిస్క్ తీసుకోవడం అయితే జరిగింది. సో మహావినాయకుని అయితే ఇక్కడ నుండి చూసుకుంటే ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూడండి. సో ఇన్ని రోజులు ఏంటంటే మండపం ఉన్నప్పుడు ఏదో వెల్తీగా అనిపించింది, అంటే మస్తు ఉండే, కాకపోతే మస్తు అనిపించిండే. కాకపోతే ఇప్పుడు ఇంకా డబల్ మస్తు అనిపిస్తుంది, కిరాగా అనిపిస్తుంది గణేశుడు అయితే చూడండి. సో పైన మనకి పాములు అయితే క్లియర్గా అనిపించకుంటుండే, ఇప్పుడైతే చూడండి మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి పాములు, మొత్తం 7 పాములు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి తల, అదేవిధంగా అమ్మవార్ల తలలు. అండ్ అక్కడ చూసుకుంటే మనకు శివపార్వతి అదే త్రిమూర్తుల తలలు అయితే మనకు క్లియర్ అయితే కనిపించవు, ఎందుకంటే అక్కడ సైడ్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 14 చేయిలు అండ్ అదేవిధంగా లడ్డు చేయి. అండ్ ఇక్కడ మొత్తం కిందికి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా అయితే పైన మనకు రేకులు మొత్తం క్లియర్ చేసేసారు. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం కట్టెలు క్లియర్ చేసారు. ఇక మొత్తం ఈరోజు సాయంత్రం వరకు అంటే ఈవినింగ్ నైట్ వరకే చీకటి పడే లోపల మొత్తం కట్టెలు అయితే ఫినిష్ చేసేస్తారు. అదేవిధంగా కింద మన శ్రీనివాస కళ్యాణం, లక్ష్మీ శివపార్వతుల కళ్యాణానికి కూడా మొత్తం మండపాలు అయితే క్లియర్ చేసేసారనమాట. ఇక రేపు మార్నింగ్ ఒక 5:30-6 o'clock టైం వరకు అయితే శోభయాత్ర ఎక్కడి నుండి అయితే షురూ అయిపోతుంది అనమాట. ఇక మనం కిందికి వెళ్ళి ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడేసుకుందాం. ఒక్కసారి స్వామివారిని ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే దర్శించేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత క్లియర్ అయితే కనిపిస్తుందో. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి అప్డేట్ మాట్లాడేసుకుందాం. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఖైరతాబాద్ గణేశుడు అంటే దాదాపు 3 నెలల నుంచి తయారు చేసారు, దాదాపు 11 రోజుల వరకు అయితే పూజ చేసారు. ఫైనలీ రేపు అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరబోతుండనమాట. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం బారిగేట్స్ అయితే మొత్తం క్లియర్ చేసేసారు. రోడ్ చూడండి, నార్మల్ టైంలో కూడా రోడ్ ఇంత వెడల్పుగా ఇంత మంచిగా అయితే ఖాళీగా ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు. సో ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం కోసం అయితే మొత్తం సర్వ సిద్ధం అయితే చేస్తున్నారనమాట. ఒక రోజు ముందటి నుండే మనకు పబ్లిక్ని అయితే దర్శనం అయితే ఆఫ్ చేసేసారు. సో ఎందుకంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఏదైతే మండపం ఉందో ఆ మండపం మొత్తం కట్టెలు ఇప్పిన తర్వాత మొత్తం ఏదైతే రెడీ చేయాలి అవన్నీ రెడీ చేసి తస్కర్ లోపలికి అయితే తీసుకోవాలి కదా. సో వీటికి ఎలాంటి అడ్డంకులు రాకుండా మంచిగా ఈజీగా పోవాలన్న ఉద్దేశంతో అయితే ఒక రోజు ముందు నుంచి అయితే ఖైరతాబాద్ గణేశుని మండపం అయితే ఇప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. సో చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర టోటల్గా అయితే మండపం పైన రేకులు తీసేసారు. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని లెఫ్ట్ సైడ్లో కట్టెలు ఏవైతే పైన కనిపిస్తున్నాయో ఆ కట్టెలు మొత్తం తీసేసారు అనమాట. ఇప్పుడు కార్పెంటర్ వాళ్ళు కొంచెం లంచ్కి వెళ్ళారు, అందుకోసమే కొంచెం ప్రశాంతంగా అదేవిధంగా కొంచెం ఏ లొల్లి లేకుండా ఉంది. ఇక మళ్ళీ వాళ్ళు పనికి ఎక్కిరు అనుకోండి, నాన్ స్టాప్గా మైక్లో ఇక అంటే ఆల్రెడీ మనకు 3 తోవల నుంచి భక్తుల్ని ఆపేసారు, దర్శనం స్టాప్ అయిపోయిందని. అయినా కూడా అసలు భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అర్థమవుతారు, చిన్న సందులాల నుంచి చిన్న గల్లీల నుంచి దూరి వస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడు. అంత ఇష్టం ఖైరతాబాద్ గణేశుడు అంటే అందరికీ. సో ఒక్కసారి చూసుకోండి ఖైరతాబాద్ మహావినాయకుడు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మనం రెడీ చేసిన ముందు అంటే కలర్ వేసిన ముందు కూడా మనకి ఇంత క్లియర్గా ఇంత మంచి అయితే కనిపించలేడు. ఇప్పుడైతే చూడండి పైన 7 పాములు, తర్వాత కింద 7 తలలు, కింద 14 చేయిలు, మొత్తం వెనకాల చేయిలకు ఆశీర్వదించే చేయి వెనకాల ఆయుధాలు, ఇక్కడ లడ్డు చేయి వెనకాల ఆయుధాలు. ఆయన ఖైరతాబాద్ మహావినాయకుడు మెడల్లో మొత్తం నోట్ల దండలు, అదేవిధంగా పూల దండలు, గరక దండలు, అన్ని దండలతోని. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు బాలరాముడు, రావుకేతు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం అన్నమాట. సో రేపు
భక్తులందరూ మార్నింగ్ టైంలో 6 గంటలు 5:30 టైంలో మనకి ఇక్కడికి వస్తే ఈజీగా ఖైరతాబాద్ గణేశుడు మళ్ళొక్కసారి అయితే దర్శనం దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. నిమజ్జనం అయ్యే వరకు మాత్రం చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటే అస్సలు రాకండి, చాలా పెద్ద ప్రాబ్లం అయితే, మీరు మధ్యలో ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహావినాయకుడు అంటే ఒక ఫీల్ అబ్బా, అందరు ప్రతి ఒక్కరు అంత పబ్లిక్ వస్తారు, ఎంత పబ్లిక్ అంటే అసలు నలిగిపోతాం అన్నమాట. అండ్ ఒక్కసారి మనం ఖైరతాబాద్ మహావినాయకుని శోభయాత్ర చేసే రథం అయితే చూద్దాం, మన టస్కర్ని అయితే చూద్దాం. మొత్తం సర్వసిద్ధం చేసేసారు టస్కర్కి సంబంధించి కూడా. సో చూసుకున్నట్లయితే మనకు పోలీస్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా వరకు అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి ముందరికి రాకుండా ఉండడానికి, అందరు పబ్లిక్ కానీ భక్తులు కానీ కొంచెం అడావుడి చేయకుండా ఉండడానికి అయితే. సో చూసుకుంటే టస్కర్ చూడండి, మొత్తం ముందర నుంచి ఆల్రెడీ చూపించాం ముందర, కాకపోతే ఇక్కడ వర్క్ ఏం జరిగిందో అది కూడా చూపిస్తాను మీకు. సో ముందర ఏదైతే బాక్సులు లాంటివి అండ్ అదేవిధంగా పూలకు సంబంధించి డెకరేట్ లాంటిది రావడం కోసం అయితే ముందర ఫ్రేమ్లు పెట్టేసి అయితే 2 అయితే రెడీ చేసారు. అండ్ అదేవిధంగా కొంచెం కింద చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే 2 ఫ్రేమ్లు పెట్టేసి అయితే ఇక్కడ రెడీ చేసారు. అండ్ మెయిన్ ఖైరతాబాద్ మహావినాయకుడు ఏదైతే కూర్చొని అక్కడ మన ట్యాంక్ బండ్ దాకా అయితే నిమజ్జనం కోసం పోతారో అక్కడ అదైతే మెయిన్గా చూడండి. ఖైరతాబాద్ గణేశుడు మెయిన్గా అయితే దీని మీద అయితే నిలబడతారు అనమాట. సో ఇదైతే మెయిన్ అనమాట. మన ఖైరతాబాద్ మహావినాయకుడు ఏదైతే బేస్ అని చెప్తామో పెద్ద పెద్ద మెయిన్ పోల్స్, అదేవిధంగా క్రేన్ పట్టితోని కట్టి లేవర్తో దానికి సంబంధించిన పోల్స్ అక్కడ ఏవైతే ఉంటాయో ఖైరతాబాద్ గణేశుని కింద సేమ్ అలాంటి పోల్సే, పెద్ద పోల్స్ ఇక్కడ కూడా 3 పోల్స్ పెట్టేసి అయితే మొత్తం రెడీ చేసారు అనమాట. సో కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే ఎగ్జాక్ట్ దీనిపైన అయితే కూర్చుంటుంది అనమాట గణేశుడు అయితే. అండ్ అదేవిధంగా భక్తులను ఇక్కడ నుండి కూడా మొత్తం ఆపేసారు చూడండి, మొత్తం ఎవ్వరు రాకుండా కూడా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, అదేవిధంగా మన ఎన్సీసీ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్ మొత్తం అందరూ ఇంకా పేర్లు తప్పు చెప్పినా కూడా ఏమనుకోకండి. సో ఎవరినైతే రానియకుండా అయితే ఉన్నారు. అంటే 3 దారిల నుంచి మనకు దర్శనం అయితే రావడానికి అయితే లోపలికి రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఇక 3 దారిల నుంచి మన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మొత్తం ఆపేసారు ఎవరిని రానియకుండా మనకైతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ మహావినాయకుడు సైడ్ నుంచి చూడండి, మొత్తం స్వామివారు మన శంకరుడు, విష్ణుమూర్తి, అదేవిధంగా బ్రహ్మదేవునికి సంబంధించి ఎంత క్లియర్గా ఎంత మంచి అయితే కనిపిస్తుందో. అండ్ ఇప్పటిదాకా ఒక దారి చూపించినా కదా, ఆ దారితో పాటు మరి ఇంకో దారి, అంటే ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ పాయింట్ అంటే ఎంట్రీ పాయింట్ అయితే లేదు, కాకపోతే మధ్య నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ మధ్య నుంచి రానియకుండా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచో మనకు సేవలు అయితే అందిస్తున్నారు. ఇక చూసుకుంటే ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా చెకప్లు చేసుకుంటున్నారు, వాళ్ళకి హెల్త్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అనమాట, పోలీసు అధికారులు కూడా తీసుకుంటున్నారు. సో చూసుకుంటే ఇక్కడ కూడా పబ్లిక్ని ఎంటర్ కాకుండా దర్శనం నిలిపివేసిన విధంగా అయితే ఇక్కడ చూసుకుంటే బ్యానర్ మొత్తం పెట్టేసి పోలీసు అధికారులు, ఎన్సీసీ వాళ్ళు అయితే ఎవరిని రానియకుండా అయితే ముందర పెట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మొన్న మొత్తం ఒక రేంజ్లో ఉంటుండే. అండ్ ఏవైతే బారిగేట్స్ ఉన్నాయో ఆ బారిగేట్స్ మొత్తం ఇప్పేసి అయితే లోడ్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఈ బారిగేట్స్ మొత్తం తీసుకుపోయి అయితే ఒక డీసెంలో అయితే మొత్తం నింపేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే మన ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గరికి వెళ్ళి దర్శించుకునేది ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ దగ్గర నుండి మొత్తం విప్పేసారు అనమాట. చూడండి, ఇవన్నీ మొత్తం విప్పేసారు, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో లోపలికి వచ్చిన పబ్లిక్, ఆ కొంతమంది పబ్లిక్ కోసం అయితే కొంచెం లోపలికి ఎంటర్ అయ్యి మనకు దర్శనం చేసుకునే వీలుగా అయితే కల్పించరు, వీళ్ళు కూడా బయటకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు పని చేసే వాళ్ళు లంచ్కి వెళ్ళారు అనమాట. లంచ్కి వెళ్ళడం వల్ల వీళ్ళు వచ్చేసి ఇప్పుడు అయితే దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ హారతి కూడా ఇస్తారు చూడండి. సో వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఉండే, మీడియాకి సంబంధించిన వాళ్ళు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉండే. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కొంతమంది అయితే ఇక్కడ పూజలు అయితే జరుపుకుంటున్నారు. అందరూ అయితే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళారు. అండ్ ఇక్కడ చూడండి, చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నాం. ఒకసారి అయితే చూడండి శ్రీనివాస కళ్యాణాన్ని. సో చాలా రోజులు లేదు ఇంత దగ్గరకు వచ్చి. నేనైతే అంటే రావడానికి ఈజీగానే ఉంటుంది మనకు, ఏంటంటే పాస్ మీద అయితే వస్తాం, కానీ పబ్లిక్లో అందరిని అడ్డుకొని ఎందుకు వస్తాం ఎందుకులే అన్నట్లయితే నేను రాను అనమాట. దగ్గర వరకు అయితే దూరం నుంచి ఏం చూపించినా ఖైరతాబాద్ మహావినాయకుడే కదా చూపెట్టాలి. సో అన్న నమస్తే అన్న. ఓ మన బ్రదర్స్ అయిపోయిందా, దర్శనం అయిపోయిందా? సో మన బ్రదర్స్, మన ఇంటికాడ బస్సి బ్రదర్స్ అన్నమాట, మన ఏరియా బ్రదర్స్. సో ఇక్కడ చూడండి, సో పాదాలు అయితే చూడండి ఒక్కసారి. సో చెంకాస్తున్నాడు అన్నమాట గణేశుడు అయితే. ఇంత దగ్గర నుండి అయితే అసలు మొత్తం కట్టలు లేకుండా అయితే గణేశుని అయితే చూడలే. ఫస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజుల నుంచి కట్టలు లేకుండా గణేశుడు ఇప్పుడే దర్శనం ఇస్తుండో. చాలా మంచిగా చాలా లావుగా అయితే కనిపిస్తుంది అనమాట గణేశుడు. మనం ఫస్ట్ టైం కూడా ఇంత దగ్గర నుండి అయితే చూసినా కానీ కట్టలు లేకుండా అయితే ఇంత క్లియర్గా అయితే కనిపించలేడు అనమాట గణేశుడు అయితే మనకి. చూడండి పాదాల వరకు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే బాలరాముడు, అండ్ ఇక్కడ మన రావుకేతువు. టోటల్గా అయితే అండ్ డిపార్ట్మెంట్కి అండ్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే బుక్ చేసుకుంటున్నారు, పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి.
సో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కిరు. సో వాళ్ళు లంచ్కి వెళ్ళి వచ్చేసారు. సో ఆల్రెడీ కట్టెలు పడుతున్నాయి అన్నమాట చూడండి. సో లంచ్కి వెళ్ళేసి వచ్చారు, ఇప్పుడే పనులు స్టార్ట్ అయిపోయినాయి, బయటకు అయితే అందరినీ పంపించేస్తారు. అందుకోసమే పబ్లిక్ని ఇప్పుడు చూడండి, పబ్లిక్ చూసి ఎంత కొంతమంది ఉన్నారో ఇంత కొంతమందికే పైనుంచి అయితే కట్టెలు పడుతున్నాయి. అయినా మళ్ళీ ఇంకా పబ్లిక్ అనేది రష్ అనేది చాలా మంది పబ్లిక్ వచ్చారు అనుకోండి, ఇక అసలు ఎవరు వినారు. అందుకోసం అయితే కట్టెలు ఎక్కడి నుండి పైకి నుంచి వేస్తున్నారు చూడండి. సో చూసారు కదా, సో అందుకోసమే పబ్లిక్ అనేది ఆపేసారు. అందరికి డౌట్ రావచ్చు, అరే కట్టెలు ఇస్తే మేమేం చేస్తాం, ఎందుకు కట్టెలు ఇప్పడం వల్ల మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఏందనేసి అయితే చాలామంది సీరియస్ కూడా అవుతున్నారు. అందుకోసం అన్నమాట. సో అది ఒకసారి మనం కూడా దూరం వెళ్దాం, మన మీద పడ్డది అనుకో మళ్ళీ బిస్కెట్, ఇక మళ్ళీ రేపటి నుంచి వీడియోలు ఎవరు తీయరు ఇక. అందుకే సో చూడండి, ఇక్కడ కూడా పబ్లిక్ అయితే లైన్లలో ఉన్నారు. ఇక కొంచెం పబ్లిక్ని మన ఛానళ్ళలో చెప్తున్నాం, మీడియా ఛానళ్ళలో చెప్తున్నాం, చాలా వరకు అయితే అందరికి చెప్తున్నాము, కానీ ఎవ్వరు వినట్లేదు అబ్బా. అందరూ వచ్చేస్తున్నారు దేవుని మీద భక్తితో. సో వచ్చిన పబ్లిక్ని కూడా చాలామందిని తాడు సాయంతో అయితే ఎన్సీసీ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ అయితే బయటకు అయితే తీసుకుపోతారు. వీళ్ళు కూడా పోలీస్ అధికారులు ఎంతవరకు కృషి చేసి ఎంతవరకు పని చేస్తున్నారో అంతవరకు వీళ్ళు కూడా వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. పోలీస్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ సపోర్ట్గా అయితే నిలుస్తున్నారు అనమాట. సో చూడండి, ఆల్రెడీ మిషన్ స్టార్ట్ చేసి సౌండ్ వస్తుంది కదా మీకు అయితే మిషన్. సో చూడండి మిషన్ సౌండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చూడండి. సో రేపు ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి వస్తే మాత్రం రేపు మార్నింగ్ టైంలో రావండి. ఈవినింగ్ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో ఖైరతాబాద్ గణేశుడిని ఏదైతే నిమజ్జనం చేసో ఆ ప్లేస్కి వచ్చి దర్శనం చేసుకుంటాం, అది అంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మీరు ఇరుక్కుపోవాల్సింది అందుకోసం అయితే. సో చూసుకున్నట్లయితే చూడండి, తాడు సాయంతో అయితే మొత్తం అందరినీ తీసుకుపోతారు. కొంచెం లోపల కూడా పబ్లిక్ ఉన్నారని లోపలికి తీసుకొని పోతారు తాడుని. సో కట్ చేస్తారు చూడండి, మొత్తం మీకు చూపిస్తా చూడండి. ఈ విధంగా కట్ చేసి ఆటోమేటిక్గా అది అనేది కట్టె అనేది కింద పడిపోతుంది. ఆ కట్టెలు అనేది కింద పడిపోయినాయి అనుకో మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇక ఎక్కడ దగ్గరికి అయితే పోనీయకుండా జాగ్రత్తగా ఉంటురు అన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఈరోజు డేట్ వచ్చేసి 16 సెప్టెంబర్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే కనిపిస్తుంది అబ్బా. కట్టెలు మొత్తం లేకుండా, మండపం లేకుండా ఒక్కసారి మొత్తం ఈ కట్టెలు మొత్తం ఇప్పేసిన తర్వాత ఖైరతాబాద్ మహావినాయకుడు ఎలా కనిపిస్తున్నాయి ఏందనేసి కూడా మీకు మంచి అప్డేట్ ఇస్తాను. సో అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేశ.